నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో రోజుకొక న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. మరి దీనిపైన కూడా స్పందించకుండా వైసీపీ నేతలందరినీ కూడా హెరిటేజ్ పైన టార్గెట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మనం సంచలన వార్తలు ఎన్నో చూసాం సార్. చిన్నప్పన్న గురించి కానివ్వండి, అసలు కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో అంశాలు చూసాం. వాటిపైన స్ట్రైట్గా ఎప్పుడు కూడా వైసీపీ స్పందించలేదు. కానీ ఇప్పుడు బోలేబాబా డైరీ అని చెప్పి, ఇందాపూర్ డైరీ అని చెప్పి వీటన్నిటికీ కూడా హెరిటేజ్తో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టుకున్నారు అని చెప్పి చాలా కథనాలు సాక్షి మీడియా కానివ్వండి, వైసీపీ అనుకూల మీడియాలు కానివ్వండి, మెయిన్గా సాక్షి మీడియా సార్ ఏంటి అసలు హెరిటేజ్ని టార్గెట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల సంస్థ అవ్వడమే హెరిటేజ్ పాపమా, ఎలా చూడాలంటారు? ఇక్కడ మనం అంటే జరిగిన విషయాల్ని మనం క్రమంగా చూస్తే, ఒక క్రమంలో చూస్తే ఏంటి అంటే, అక్కడ తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారు అనేది సిబిఐ సిట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఎస్టాబ్లిష్ చేసి దానికి సంబంధించి ఒక 36 మంది నిందితుల్ని పెట్టింది. ముందర ఈ కల్తీ నెయ్యి మీద ఆరోపణలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా భయపడ్డారు. వెంకటేశ్వర స్వామికి మనం చేసిన ద్రోహం బయటపడిపోయింది, దీన్ని ఎట్ట కవర్ చేసుకోవాలి మనకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు రకరకాల మల్లగుల్లాలు పడ్డారు. ఏం చేయాలో అర్థం కాలేదు. హిందువులందరూ అసహించుకుంటున్నారు. ఈ జంక్చర్లో సిబిఐ సిట్ వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అడిషనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. 36 మంది నిందితులు ఉన్నారు, కానీ అందులో వైవి సుబ్బారెడ్డి పేరు లేదు, భూమన కరుణాకర్ రెడ్డి పేరు లేదు, ధర్మారెడ్డి పేరు లేదు. అమ్మయ్యా, మనం సేఫ్ అయిపోయాము, ఈ పాపం మనకు అంటుకోలేదు, చేసింది వాళ్ళే చేశారు. కానీ ఆవిడ పల్లి ఈశ్వర్రెడ్డి అనే చిన్న క్లర్క్ని, ఆ పల్లి ఈశ్వర్రెడ్డి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రిలేటివ్ అవుతాడు. మధ్య విజయభాస్కర్ రెడ్డి అనే డైరీ ఎక్స్పర్టు వైవి సుబ్బారెడ్డికి రిలేటివ్ అవుతాడు. ఆ చిన్నప్పన్న అయితే వైవి సుబ్బారెడ్డి పిఏనే. వీళ్ళందరినీ బలిపెట్టేశాము, అయిపోయింది. బలిపీఠం మీదగా వాళ్ళని ఎక్కిచ్చేసాము, మనం సేఫ్, మన పేర్లు ఛార్జ్షీట్లో లేవు అని చెప్పి ఈ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అయితే పబ్లిక్లోనే ఎక్స్ప్రెస్ చేశాడు, అమ్మయ్య మేము బతికిపోయామండి, మా పేర్లు లేవండి అని రిలీఫ్ ఫీల్ అయిపోయారు. ఈ జంక్చర్లో ఏమైంది అంటే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి అంటే, వైసీపీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సిబిఐ సిట్టు ఆ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఈ అడిషనల్ ఛార్జ్ షీటు ఫైల్ చేసే వరకే ముందర తెలుసు. వాళ్ళు ఇంకొక పని చేశారు, అది తర్వాత తెలిసింది. అదేంటి అంటే, ఈ సిబిఐ సిట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఈవో అప్పుడు ఈవో ఉన్నాడు, మొన్నటి వరకు ఈవోగా పనిచేశాడు అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి జేఈఓ, ఆ తర్వాత టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి, అకౌంట్స్ మొత్తం చూసిన ఓ బాలాజీ, వీళ్ళ ముగ్గురు మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోండి, ప్లస్ ఇకపై ఇట్లా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో మీరు కఠిన నిర్ణయాలు తీసుకోండి. ఇందులో ఆల్రెడీ కొంతమంది టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, మా దర్యాప్తులో తేలింది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి, ఏ విధంగా మీ రూల్స్ ఉంటాయో దాని ప్రకారం తీసుకోండి. ఇవే కాకుండా ఇందులో ఇంకెవరన్నా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చూడండి అని చెప్పి సిబిఐ సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది. ఇది ఎక్స్పెక్ట్ చేయలే. వైసీపీ వాళ్ళందరూ సంతోషపడిపోయారు, ఛార్జ్ షీట్లో మేము లేము అని సంతోషపడ్డారు. ఎప్పుడైతే సిట్టు ఈ లెటర్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఆ లెటర్ మొత్తాన్ని కూలంకషంగా పరిశీలించి ఏం చేసింది అంటే, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి దీన్ని ఇద్దాం, ఫర్దర్ యాక్షన్స్ తీసుకోవాలి కదా. టీటీడీ వాళ్ళందరూ టీటీడీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిటైర్ అయిపోయారు. ఆ ఓ బాలాజీ అనే అతను మొత్తం ఫైనాన్స్ కంట్రోలర్, అతను ఆ మొత్తం డబ్బులు ఒక్క పైసా రావాలన్నా ఓ బాలాజీ సంతకం ఉండాలి. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదో సెలవుల్లో ఉన్నట్టున్నాడు, మరి వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలి అని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్కి అప్పగిచ్చారు కేసును.
ఈ ట్విస్ట్ని వైసీపీ ఇదేంటి అయిపోయింది అనుకున్నామే, మన పేరు లేదు కదా, మన పేరు లేదని మనం సంతోషపడుతున్న టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుందే అని ఒక్కసారి మళ్ళీ ఒక 2-3 రోజులు ఏం చేయాలో అర్థం కాక తర్జన భర్జన పడి, ఈ లోపల ఏం జరిగింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసింది నందిని డైరీ, అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు నందిని పేరుతోటి నెయ్యి సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ సప్లై చేసే క్రమంలో రేటు పెంచారు. ఓకే సార్. అయ్యా మేము మాకు రైతులకి, పాడి రైతులకి మేము ఎక్కువ ఇవ్వాల్సి వస్తున్నది, అందువల్ల మాకు ఇది గిట్టుబాటు కావట్లేదు, అందుకని మేము రేటు పెంచుతున్నాం అని చెప్పి వాళ్ళు రేటు పెంచారు. రేటు పెంచినప్పుడు టీటీడీ బోర్డు అంటే దాని మీద మళ్ళీ ఆలోచన చేయకుండా రేటు పెంచటానికి అంగీకరించింది అనుకో, ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తాడు, ఇగో నిన్న మొన్నటి వరకు ఇగో 700కి ఇచ్చారు, ఇప్పుడు 730 రూపాయలు చేశారు, చూసారా ఈ 30 రూపాయలు చంద్రబాబు నాయుడు తింటున్నాడు అని చెప్పేంత నీచులు ఉన్నారు. అందుకని ఏం చేశారు అంటే ఆ కాలపరిమితి అయిపోయిన తర్వాత కొత్త టెండర్లు పిలిచారు. కొత్త టెండర్లు పిలిచి అయ్యా మీరు పెద్ద పెద్ద డైరీలే ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే ఇండాపూర్ డైరీ అనేది వచ్చింది. ఇండాపూర్ డైరీ మహారాష్ట్రలో ఉంటుంది. వీళ్ళ ఇండాపూర్ డైరీ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ని, మిల్క్ ప్రోడక్ట్స్ని కోఆపరేటివ్ సొసైటీ, సొనాయ్ అనే కోఆపరేటివ్ సొసైటీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఇది కోఆపరేటివ్ సొసైటీ కిందకే వస్తుంది. ఈ ఇండాపూర్ డైరీ వాళ్ళు దేశంలో ఉన్న చాలా సంస్థలకి, చాలా డైరీ కంపెనీలకి వీళ్ళు కొన్ని ప్రోడక్ట్లు తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఎవరెవరికి మీకు ఇది కూడా మీకు చెప్తాను. బ్రిటానియా పేరు విన్నారు కదా, పతంజలి, మదర్ డైరీ, అమూల్ అంటే గుజరాత్కి సంబంధించిన కంపెనీ, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాడు. హెరిటేజ్, దొడ్ల, జూబిలియంట్ ఫుడ్స్, డీమార్ట్, జొమాటో, ఇంకొన్ని పాల సమాఖ్యలు, వీటన్నిటికీ కూడా ఈ ఇండాపూర్ కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే ఇండాపూర్ అనేది మొత్తం భారతదేశంలో ఉన్న టాప్ 5 డైరీలలో ఒకటి, మొదటి 5 స్థానాల్లో ఉండే డైరీలలో ఒకటి. అంటే అతిపెద్ద డైరీ సంస్థ, అతిపెద్ద డైరీ ఫస్ట్ అమూల్ ఉన్నది, అమూల్ తర్వాత ఇండాపూర్ ఉంది, ఇండాపూర్ తర్వాత హెరిటేజ్ ఉంది. మొత్తం ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. వీటిలో బ్రిటానియా వాళ్ళు, పతంజలి వాళ్ళు, మదర్ డైరీ, అమూల్, హెరిటేజ్, దొడ్లపాలు అని ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఉంటుంది. వీళ్ళందరికీ కూడా కొన్ని ప్రోడక్ట్లు, కొంతమంది దూద్ పేడ తీసుకుంటారు, కొంతమంది డైరీ ఇది ఉంటుంది కదా పాల పొడి తీసుకుంటారు, రకరకాలుగా. వాళ్ళందరికీ ఆ ఉత్పత్తుల్ని ఇండాపూర్ డైరీ ఇస్తుంది. ఇది ఇండాపూర్ డైరీ ప్రత్యేకత. మనం బోలేబాబా డైరీని చూసాం. బోలేబాబా డైరీ దగ్గర ఆవులు లేవు, బోలేబాబా డైరీ దగ్గర పాలు లేవు, బోలేబాబా డైరీ వెన్న తీసుకోలేదు, బోలేబాబా డైరీ నెయ్యి తయారు చేయలేదు, ఏమీ లేదు, దానికి అసలు కెపాసిటీనే లేదు. అటువంటి బోలేబాబా డైరీ కెమికల్స్ని దిగుమతి చేసుకున్న ఒక కంపెనీతోటి టైఅప్ పెట్టుకొని కెమికల్స్, వనస్పతి డాల్డా తీసుకొచ్చి కలిపేసి దాన్ని నెయ్యిలాగా మార్చి ఇచ్చిన దౌర్భాగ్యపు కంపెనీ అది. ఈ ఇండాపూర్ డైరీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రతిరోజు దాదాపుగా ఒక 22 ఏళ్ళ అంత అయింది ఆ కంపెనీ పెట్టి, ప్రతిరోజు 40 లక్షల లీటర్ల పాలు సేకరిస్తారు. 40 లక్షల లీటర్ల పాలని సేకరించే కంపెనీ ఇండాపూర్ డైరీ. ఇంకో విషయం తెలుసా? ఇండాపూర్ డైరీ రోజుకి 50 లక్షల లీటర్ల పాల పదార్థాలని ప్రాసెస్ చేసే శక్తి గల కంపెనీ. 40 లక్షల లీటర్ల పాలు ప్రతిరోజు సేకరిస్తారు, 50 లక్షల లీటర్ల ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉన్న డైరీ ఇండాపూర్ డైరీ. ఇంకో విషయం చెప్పేదా, మామూలుగా ఒక్కొక్క సీజన్లో చాలా ఎక్కువ పాలు వస్తాయి. సమ్మర్ వచ్చేటప్పటికి
పాల ఉత్పత్తి తగ్గుతుంది, వాళ్ళకి పాలు రావటం ఆగుతుంది. మరి ఎక్కువ వచ్చినప్పుడు సీజన్లో ఎక్కువ పాలు వచ్చినప్పుడు ఆ పాలను ఏం చేయాలి? కన్జంప్షన్ అయితే అంతే ఉంటుంది కదా, కన్జంప్షన్ ఎక్కువ పెద్దగా పెరగదు. ఏం చేయాలి అంటే ఆ పాలని పొడిగా మారుస్తారు, పాల పొడిగా మారుస్తారు. ఆ పాల పొడిగా మార్చే అతిపెద్ద ప్లాంట్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్లాంట్ ఉన్నది ఇండాపూర్ డైరీ దగ్గర. అర్థమైంది కదా? అంటే ఇండాపూర్ డైరీ ఎంత పెద్ద సంస్థో, ఇండాపూర్ డైరీ ఎటువంటి పనులు చేస్తుంటుందో, ఇండాపూర్ డైరీ టాటా వాళ్ళకు కూడా సప్లై చేస్తుంది. డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ టాటాకు కూడా సప్లై చేస్తుంది. బ్రిటానియా, మీకు పతంజలి, ఇవన్నీ ఏంటి? క్వాలిటీ లేకపోతే తీసుకుంటారా? అటువంటి కంపెనీని తీసుకొచ్చి వీళ్ళు బాగా, అంటే వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు కదా, దాని నుంచి బయటపడటానికి హెరిటేజ్కి బినామీ అని చెప్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, ఇండాపూర్ డైరీ టర్నోవర్ ఎంత ఉంది? 5,000 కోట్లు. మొత్తం టాప్ 5 కంపెనీల్లో అదొకటి ఉన్నది. ఇండాపూర్ కంపెనీ హెరిటేజ్కి బినామీ అంటాడు భూమన కరుణాకర్ రెడ్డి. చాలా ప్రోడక్ట్లు, అంటే ఇప్పుడు ఉదాహరణకి దూద్ పేడ ఉంది. దూద్ పేడ అంత ఎక్కువ మార్కెటింగ్ ఉండకపోవచ్చు, కానీ చాలామంది వచ్చి అడుగుతుండొచ్చు. దాన్ని తయారు చేసి ఇవ్వండి మీరని చెప్పి హెరిటేజ్ వాళ్ళు ఇండాపూర్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. లేదు, మహారాష్ట్రలో హెరిటేజ్ ప్రోడక్ట్స్కి కొంత డిమాండ్ ఉన్నది. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్యాక్టరీ పెట్టి అవన్నీ తయారు చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే బదులు అక్కడ ఆల్రెడీ ఒక ఇది ఉంది, కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఆర్డర్ ఇస్తారు. ఎవరైనా అదే చేస్తారు. మా బ్రాండ్ మీద ఇంత క్వాలిటీ ఉండాలి, ఈ క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ తగ్గితే మేము తీసుకోము అని చెప్పి మా బ్రాండ్ మీద మీరు తయారు చేసి ఇవ్వండి అంటారు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఈ సాక్షి న్యూస్ పేపర్ ఉంది కదా, సాక్షి న్యూస్ పేపరు మహబూబ్ నగర్ లాంటి ప్లేస్లో కూడా, అంటే ఒక 1000-2000 కాపీలు కూడా సాక్షి పేపర్ అమ్ముడు పోని చోట కూడా ఇట్లా స్విచ్ చేసి ఆపితే, స్విచ్ వేసి ఆపితే 5,000 కాపీలు వచ్చే మిషన్ పెట్టాడు. అంత పెద్ద మిషన్ పెట్టాడు. దాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకంత అవసరం లేదు. ఏం చేస్తున్నారు? చాలా పేపర్లు, చిన్న చిన్న పేపర్లని జాబ్ వర్క్స్ని తీసుకొచ్చి, అయ్యా మా దగ్గర మిషన్ ఉంది, మా దగ్గర మిషన్ ఉంది, అది ఖాళీగా ఉంది, మీరు మీకు డబ్బులు ఇవ్వండి, మీ పేపర్లు ప్రింట్ చేస్తామని చెప్పి సాక్షి వాళ్ళు జాబ్ వర్క్స్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒక పేపరు, ఆ పేపర్ జాబ్ వర్క్ని సాక్షి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేస్తున్నారు. అది ఎవరిదో పేపరు. ఆ పేపర్ రాసే వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా, భారతిరెడ్డి బాధ్యత వహిస్తారా? నువ్వు ప్రింట్ చేసి ఇస్తున్నావు, అంతేనా? నీ ఆర్గ్యుమెంట్ అదే కదా, నువ్వు అదే చెప్తావు కదా, నేను జాబ్ వర్క్ తీసుకున్నానండి, చేస్తున్నానండి అంటావు. మరి ఇండాపూర్ డైరీ కూడా అదే చేస్తున్నది. వాళ్ళ ప్లాంట్ కెపాసిటీ ఎక్కువ, 50 లక్షల లీటర్లు పర్ డే మిల్క్ ప్రోడక్ట్స్ని ప్రాసెస్ చేసే శక్తి ఉన్న డైరీ అది. వాళ్ళు జాబ్ వర్క్ తీసుకుంటున్నారు, నీకేంటి నొప్పి? హెరిటేజ్ బినామీ ఇండాపూర్ అని చెప్పటం నీకు అన్న బుర్ర ఉంది అసలు? ఇది అందుకని ఈ రోజున హెరిటేజ్ మీద బురద చల్లుదామని వీళ్ళు చేసిన ప్రయత్నం మొత్తం వికటిస్తుంది. హెరిటేజ్ వాళ్ళు కూడా వీళ్ళ మీద లీగల్ యాక్షన్కి వెళ్ళబోతూ ఉన్నారు. హెరిటేజ్ వాళ్ళే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడిని కూడా అవమానకర రీతిలో మాట్లాడారు ఈ వైసీపీ వాళ్ళు. ఆయన కూడా యాక్షన్ తీసుకోబోతున్నాడు. సార్, ఇక్కడ ఒక్క అంశం సార్, ఇప్పుడు హెరిటేజ్ అనేది తన బిజినెస్ కార్యకలాపాల గురించి ఎక్కడికైనా వెళ్ళి ఏ ప్రోడక్ట్స్నైనా తెచ్చుకుంటుంది. టీటీడీ కల్తీ నెయ్యి అంశంలో ఎక్కడా కూడా హెరిటేజ్ పేరుని మెన్షన్ చేయలేదు. అప్పుడు అసలు హెరిటేజ్కి మిగతా సంస్థలకి లావాదేవీలు ఉంటే అది దాని తెరపైకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వీళ్ళ ప్లాన్ అది. వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే హెరిటేజ్ ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయదు. వాళ్ళ పాలసీ అది. గవర్నమెంట్ తోటి సంబంధం ఉంది అంటే ఆ జోలికి పోరు. వాళ్ళ పాలసీ అది. గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇస్తున్నదండి, మాకు అక్కర్లేదు, మేము తీసుకోము అని చెప్తారు. అది వాళ్ళ పాలసీ. మరి అటువంటి పాలసీ ఉన్న ఒక కంపెనీని నువ్వు వివాదంలో లాగటం ఏంటి? ఇంకొక పాయింట్, ఈ ఇండాపూర్ డైరీ వాళ్ళు
వాళ్ళు ఎవరెవరికి ఇస్తారో తెలుసా? ఇందాక కంపెనీల పేర్లు చెప్పాను కదా, అవును సార్. ఇప్పుడు దేవస్థానాల పేర్లు చెప్తా. ఓకే సార్. తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో కూడా ఇచ్చారు, ఉమ్. ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. షిరిడి సాయి సంస్థానానికి ఇస్తారు, ఎక్కువ నెయ్యి వాడతారు ఈ షిరిడిలో కూడా, లడ్డూలు అవన్నీ తయారు చేస్తారు. సిద్ధి వినాయక ట్రస్ట్ ముంబై, ప్రిస్టేజియస్ లక్షల కోట్లు ఉంటాయి. సిద్ధి వినాయక ట్రస్ట్కి కూడా వీళ్ళే నెయ్యి. నెయ్యి సప్లై చేస్తారు. అమృత్సర్ ఎస్జిపిసి వాళ్ళకు కూడా వీళ్ళే ఇస్తారు. కేరళ దేవస్వం బోర్డు, పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా వీళ్ళే నెయ్యి ఇస్తారు. అంటే ఇంత పెద్ద పెద్ద ఆలయాలకి నెయ్యి సప్లై చేసే ఇండాపూర్ డైరీని నీ నీ దౌర్భాగ్యపు బోలేబాబా డైరీతోటి, ఏఆర్ డైరీతోటి పోలుస్తావా? భూమన కరుణాకర్ రెడ్డి ఒకసారి ఆలోచించుకో. పెద్ద పెద్ద దేవస్థానాలకి వాళ్ళు రెగ్యులర్గా సప్లై చేస్తూ ఉన్నారు, ఎటువంటి అభ్యంతరం లేకుండా. కల్తీ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకు లేదు? 40 లక్షల లీటర్లు పర్ డే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటూ ఉంటే, పాల సేకరణ చేసుకుంటూ ఉంటే, వాళ్ళు కెమికల్స్ తోటి పాలు తయారు చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అందుకని ఈ భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కానీ, వీళ్ళందరూ చెప్పే వాదన డొల్లా. హెరిటేజ్ మీద నువ్వు బురద చల్లాలి అని ప్రయత్నం చేస్తే అది కుదిరే పని కాదు. ఓకే సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.